అందరికీ నమస్కారం. నిన్న ఆకేపాటి సుభాష్ని మాట్లాడుతూ తిరిగే కాళ్ళు వాగే నోరు రోజా గారికి కాదు వర్తించేది, నీకు వర్తిస్తుంది. ఆకేపాటి సుభాష్ని నోరు అదుపు తప్పి మాట్లాడుతున్నావు. చూసుకో, జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారు ఉగాది పండుగ చేసుకున్నారు. నీకు ఏమి నష్టమో చెప్పమ్మా ఆకేపాటి సుభాష్ని. రోజా గారు ప్రశ్నిస్తారు, మాజీ మంత్రి రోజా గారు ప్రశ్నిస్తే నీకేమి నష్టము? నువ్వు ఈ 2 ఏళ్ళు 1.5 సంవత్సరం పైన అవుతుంది. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేశారు చెప్పండి. ప్రజలకు మేలు చేసింటే ఈరోజు ఎవరు ప్రశ్నించరు. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ప్రశ్నిస్తారు. ప్రశ్నించే హక్కు ఉంది. రోజా గారికి కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎంపీలకు ఉంది. మీకెందుకు బాధ చెప్పు? నీకు ఎందుకు బాధ? ఏం మాట్లాడుతా ఉండవు? ఏమ్మా బిఆర్ నాయుడు గారు రాసలీలలు నీకు కనిపించలేదా? నీకు బాగా ఉన్నట్టుందే. ఆ రాసలీలలు నీకు చాలా చక్కగా ఉన్నట్టుందే. కిరణ్ రాయల కాడికి వాడు కిరణ్ సేట్ గాడి రాసలీలలు నీకు కనిపించలేదా? ఏం మాట్లాడుతూ ఉండవు? నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉండవు. అది నోరా, అది తాటి పట్ట అనేది తెలియదే. జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి లేదా? భారతమ్మ గారికి భక్తి లేని మాట్లాడుతానమే. సిగ్గు లేకుండా నోరు మూసుకోమ్మా చాలుగానే. సుభాష్ని జాగ్రత్తగా నోరు అదుపు తప్పి మాట్లాడద్దు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడం కాదు. వాడు మాట్లాడుతూ ఉన్నాడు, కిరణ్ సేట్ గాడు మాట్లాడేసి లేనిపోనేటి మాట్లాడేస్తూ ఉన్నాడు. వాడికి నేనే టార్గెట్, వాడి కథ నేనే చూస్తా. నువ్వు వచ్చినావా ఇంకా మాట్లాడేదానికి? ఏం మాట్లాడుతున్నావు? ఏం వాగుతా ఉండావు? ఏ బ్రాండ్ అనేది అంటాండావంటే ఆ బ్రాండ్ అంటే ఏ బ్రాండ్ తాగుతారు అని మాట్లాడుతున్నావు చూడు. ఆ బ్రాండ్ నీకు తెలుసును కాబట్టి నీకేమన్నా తెచ్చిచ్చి నువ్వు తాగి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉండావమ్మా ఆకేపాటి సుభాష్ని. మా కరుణాకర్ రెడ్డి గారు బ్రాండ్ ఇచ్చినారు రోజమ్మకు అంటావా? సిగ్గు లేదా? ఛీ, నీది నోరా తాటి పట్టనా? ఏం మాట్లాడుతూ ఉండావో, ఏం వాగుతూ ఉండావో సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉండావే. బిఆర్ నాయుడు గారు గురించి మాట్లాడుతూనే ఉంటాం. బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసేంత వరకు మాట్లాడతాం. కిరణ్ సేట్ మాట్లాడితే మళ్ళా మాట్లాడుతూనే ఉంటాం. వాడి మీద టార్గెట్ పెట్టుంటాం. మేమే మాట్లాడతాం. ఏమి చేస్తావు? వెంట్రుక కూడా ఇట్ట బెరకలేవు, చూసుకో. ఏమ్మా నోరు కొంచెమన్నా జాగ్రత్త లేకుండా వాగుతాండవే. మా జగన్మోహన్ రెడ్డి గారన్నా 5 ఏళ్ళు ఉండి సీఎంగా ఉండి పథకాలు ఇచ్చి రాష్ట్ర పేద ప్రజలందరికీ మేలు చేసినారు. ఏం చేసినారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి చెప్పు. అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్టు అరుంధతి నక్షత్రాన్ని పెళ్ళైన వాళ్ళకు చూపిస్తారు చూడు, అలాగా సూపర్ 6 పథకాలను అలాగ చూపించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. నోరే లేదు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు, లెగంటే లెగుస్తారు. ఒక చెంచాలాగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడతారు, మేమెప్పుడు ప్రజలకు మంచి చేసినారు మా కరుణాకర్ రెడ్డి గారు. తిరుపతి ఇలాగ ఉంది, ఈ పుణ్యక్షేత్రం ఇలాగ ఉంది అంటే అది కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి దయ వల్ల ఇలాగుంది. మీరు ఈవీఎంల ద్వారా గెలుచుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడతావే. ముండా దొంగ మొహం దానా, మళ్ళా పనికి మాలిందానా మాట్లాడుతా ఉండవే. అదుపు తప్పి మాట్లాడుతా ఉండవే. రోజా అంటావా? ఏమ్మా ఒక మాజీ మంత్రిని పట్టుకొని రోజా అంటావా?
ఏమి నోరు, నీ నోరా తాటి పట్టణ? రోజా గారి ఫ్యామిలీ కూర్చొని ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటారు. నీ కంటికి ఏమైనా కనిపించలేదు, ఎందుకంటే కళ్ళు దొబ్బేసినాయి, నీకు కళ్ళు దొబ్బినాయి. వాడు రాసిస్తా అంటే నువ్వు చదువుతా ఉంటావా? వాడు ఒక సేటుగాడు రాసిస్తే చదువుతావా? ఈసారి నోరు అదుపు తప్పి మాట్లాడితే నేను కూడా నువ్వు ఎన్ని ప్రశ్నిస్తావో ఆ ప్రశ్నిస్తానే ఉంటాం. ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ తీసి కూడా మాట్లాడతాం మేము. మా అది ఈసారి కరుణాకర్ రెడ్డి అన్న గురించి బ్రాండ్ అనేది నువ్వు తాగింటేనే ఆ బ్రాండ్ గురించి నీకు తెలిసి మాట్లాడుతూ ఉన్నావు. కరుణాకర్ రెడ్డి గారు గురించి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, భారతమ్మ గురించి మాట్లాడినా ఊరుకుండేది లేదు. భారతమ్మన్న పేద విద్యార్థులందరినీ చదివిస్తూ ఉంది, చదివించి హాస్టళ్ళు కానీ మంచి చేస్తూ ఉంది. నీ చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి వచ్చి ఈరోజు కోట్ల కొద్దీ సంపాదించినాడే, ఏ ఒక్కరినైనా చదివిస్తూ ఉన్నాడా? నీ లోకేష్ కానీ, నీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏం మేలు చేసినారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అంతా దోచుకుంటూ ఉన్నారు. అన్ని కల్తీ మద్యంలో దోచుకోవడమే, ప్రతి రోడ్లు వేయిస్తున్నారు, దాంట్లో దోచుకోవడమే, కల్తీ పాలల్లో దోచుకోవడమే, కల్తీ నెయ్యిలో దోచుకోవడమే, అన్నిట్లో మీ వాళ్ళు దోచుకొని దాచుకుంటా ఉన్నారు. ఒక్క రోడ్డు వేయించలేదే తిరుపతిలో, ఎక్కడన్నా పోయినవి కూడా రోడ్లు వేయించలేని గతి మీది. మీరు ప్రశ్నిస్తా అంటే సిగ్గుగా ఉంది, నవ్వుతూ ఉండారు. తిరుపతి వాళ్ళు కూడా నవ్వుతా ఉంటారు నువ్వు మాట్లాడుతా అంటే. సుభాష్ని ఏం చేసినారని మాట్లాడతావమ్మా? ఏం ప్రజలకు ఎలగ పెట్టినారని మాట్లాడుతా ఉంటావమ్మా? నోరు అదుపు తప్పు మాట్లాడితే నోరు కుట్టేస్తాం, జాగ్రత్త. కరుణాకర్ రెడ్డి అన్న గురించి ఎవరి గురించి మాట్లాడినా ఒప్పుకోము. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నీ వల్ల ముందే చెడ్డ పేరు వచ్చింది. కిరణ్ సేట్ గారి దగ్గర పక్కన కూర్చొని మాట్లాడిస్తా అంటే నీకు నామినేటెడ్ పదవి కూడా రాదు. వాడికి ఒక బొచ్చు ఇస్తారు అంతే, నామినేటెడ్ పదవి కూడా నీకు పోతుంది. కొంచెం అదుపు తప్పి మాట్లాడగాకు. కొంచెం నోరు కొంచెం అదుపులో పెట్టుకొని ప్రశ్నించేటప్పుడు గారు అనేది మాట్లాడడం సభ్యత, సంస్కారం. తప్పి ఒక మాజీ మంత్రి గురించి రోజా గారు అనే మాట కూడా స్థాయి నీకు రాలేదంటే నువ్వెంత దిగజారినావో అనేది అర్థమవుతోంది. దిగజారు మాటలు మాట్లాడద్దు. మాట్లాడితే మేము కూడా ప్రశ్నిస్తాం, మేము కూడా మాట్లాడగలం, మేము కూడా ఎవరి బ్యాక్గ్రౌండ్ తీసుకొని కూడా మాట్లాడగల స్థాయి మాకుంది. ఎందుకంటే మీకు ఆ స్థాయి లేదు. మీరు ప్రజలకు ఏమీ చేయలేదు. ప్రజలకు మీరు శూన్యం, జీరో చూపించినారు. రాష్ట్ర ప్రజలు అందరికీ, ఆడపడుచులకు కానీ పేద ప్రజలకు కానీ జీరో చూపించిన వ్యక్తులు మీరు. నువ్వు మాట్లాడే స్థాయి కాదమ్మా. ఆకేపాడు సుభాషిణి ఈసారి మాట్లాడితే బాగుండదు. చెప్తానమ్మా, నీకు మరీ చెప్తామా. కరుణాకర్ రెడ్డి అన్న గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గురించి కానీ, రోజా గారి గురించి కానీ మాట్లాడితే ఈసారి నీకు భరతం పడతాం. చూసుకో, జాగ్రత్త. ఒళ్ళు అదుపులో ఉంచి మాట్లాడు. తాగి వాగి మాట్లాడవద్దుమా. ఆకేపాడి సుభాషిణి నిన్ను హెచ్చరించేది కాదు, నీకు ఇంకా చెప్తాను. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.